హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడిని రథసప్తమి రోజు ఎలా పూజించాలి, రథసప్తమి రోజు స్వామికి దంతాలు ఎందుకు ఉండవు, పూజించిన వారి దంతాల్లో ఉండే నమిలే శక్తి స్వామికి ఎందుకు వెళుతుంది, స్వామికి మెత్తని పాయసం ఎందుకు నివేదించాలి, అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేవి వివరంగా చూద్దామండి. సూర్యుడు లేకపోతే ఏ ప్రాణికి మనుగడ లేదు కదా, అందుకే సూర్యుని ప్రత్యక్ష దైవం అని అంటారు. అదితి కశ్యప మహారాజుకు సూర్య భగవానుడు జన్మించిన తిథే మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి. అదితికి పుట్టినాడు కనుక ఆయనను ఆదిత్యుడు అని పిలుస్తారు. సూర్య భగవానుడికి దంతాలు ఎందుకు లేవు, రథసప్తమి ఒక్కరోజే లేవా లేక ఎప్పుడూ ఉండవా అనేవి వివరంగా తెలుసుకుందామండి. మనందరికీ కూడా దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞం గురించి తెలుసు కదండి. దక్ష యజ్ఞము అంటారు కదా, ఇంతకు ముందు చాలా వాటిలో మనం విన్నాం కదా. అలా దక్ష యజ్ఞం చేసినప్పుడు దేవతలందరినీ కూడా ఆహ్వానించి పరమేశ్వరుణ్ణి మాత్రం పిలవలేదు. అయినా కూడా సతీదేవి మాత్రం ఆ యాగానికి పిలవకపోయినా కూడా తన తండ్రే కదా అని చెప్పేసి వెళ్ళారు కదా. ఆ విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు కదా. అక్కడ సతీదేవిని గౌరవించకపోతే ఆ యాగంలో దగ్ధమైపోయింది. దాంతో ఆగ్రహించిన ఈశ్వరుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణమైన దక్షుణ్ణి, ఆ యాగానికి వచ్చిన వారందరినీ శిక్షించాలి అని తన జటాజుటం నుండి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి అందరినీ శిక్షిస్తూ చివరిగా సూర్యుని దగ్గరికి వచ్చి పళ్ళు ఊడగొట్టాడు. అలా సూర్యునికి పళ్ళు ఊడిన రోజు కూడా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి. దేవతలందరూ కూడా పరమశివుని ప్రార్థించగా ఈశ్వరుడు అందరినీ అనుగ్రహించి సూర్యుని కూడా అనుగ్రహించాడు. మిగతా రోజుల్లో నీ పళ్ళు నీకే ఉంటాయి, ఈ ఒక్క రోజే ఊడతాయి అని చెప్పారు. అలా మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున ఎవరైతే సూర్య భగవాన్ని పూజిస్తారో ఆ పూజించిన వారి దంతాలలో ఉన్న నమిలే శక్తి స్వామికి వెళుతుంది. అప్పుడు సూర్య భగవానుడు మీ దంతాలలో ఉన్న నమిలే శక్తిని నాకు ఇచ్చారు కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆరోగ్యాన్ని, అలాగే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాను అని స్వయంగా సూర్య భగవానుడే చెప్పినందువలన మనందరము కూడా రథసప్తమి రోజు సూర్య భగవానుడిని ఆరాధిద్దాము. అలాగే రథసప్తమి రోజు సూర్యుడిని ఎలా పూజించాలి అనేది కూడా వివరంగా తెలుసుకుందాము. రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి. ఈ తలస్నానం ఎలా చేయాలి అంటే ఒక జిల్లేడు ఆకు అలాగే రేగిపండు తల మీద పెట్టుకొని స్నానం చేస్తే ఆయుష్ వృద్ధి అవుతుంది. ఈ రథసప్తమి రోజున ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ విధంగా జిల్లేడు ఆకు రేగిపండు పెట్టుకుని పిల్లలకు కూడా అదే విధంగా స్నానం చేయించండి. వాళ్ళ ఆరోగ్యము ఆయుష్ వృద్ధి అవుతుంది. ఈ విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా జిల్లేడు ఆకు రేగిపండు పెట్టుకొని తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కదా, అదే విధంగా నిత్య దీపారాధన చేసుకొని ఈరోజు స్వామివారికి మనం నైవేద్యంగా పాయసం పెడతామండి. ఈ పాయసం కూడా నీళ్లు కలపకుండా ఆవు పాలతోని చేయాలన్నమాట. నీళ్లు కలపొద్దండి, ఆవు పాలతోనే చేయాలి. ఈ విధంగా 3 పొంగులు రానివ్వాలన్నమాట. ఆవు పాలు పెట్టి ఈ విధంగా మనం పొంగల్ చేస్తాం కదా, పొంగల్ చేసేటప్పుడు 3 సార్లు ఇలా పొంగితే మన కుటుంబం కూడా అదే విధంగా వృద్ధి చెందుతుంది అని అంటారు. ఈ రోజు ఇలా పాలు 3 సార్లు పొంగించినందువలన మన కుటుంబం కూడా సిరి సంపదలతోటి అలాగే పొంగుతుంది అని అర్థం అండి. ఇలా మనం పాలు పొంగిన తర్వాత మనం 3 గుప్పెళ్ళు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి వేయొచ్చండి. లేక ఇంట్లో అందరూ ఆ టైంలో పిల్లలు అందరూ స్నానం చేసి అలా ఉంటే అందరితో కూడా అలా 3 సార్లు వేయించండి. లేదా వాళ్ళ పేర్లు చెప్పి మనం ఒక్కళ్ళమైనా వేయొచ్చు అనమాట. ఈ రోజు మాత్రం గరిట అనేది పెట్టకుండా మనం చెరుకు ముక్క ఉంటుంది కదండి, ఆ చెరుకు ముక్కతో పాయసాన్ని చెరుకు ముక్కతోటి కలపాలండి. ఇలా చెరుకు ముక్క తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసి చెరుకు ముక్కతోనే కలపాలన్నమాట. అది అందులోనే పెట్టి ఉడికించండి. అది పక్కకు తీయాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మెత్తగా ఉడికించాలండి. ఎందుకంటే సూర్య భగవానుడికి ఈ రోజు దంతాలు ఉండవు కదా, స్వామిని ఈ రోజు పూజించిన వారి దంతాలు స్వామికి వెళ్తాయి కదా, అందుకని చెప్పేసి ఈ పాయసం అనేది మెత్తగా చేయాలండి. ఇందులో జీడిపప్పు కానీ ఇంకా ఎటువంటివి వేయకూడదు. ఓన్లీ ఆవు పాలు, అవి కూడా నీళ్లు కలపకుండా ఆవు పాలు, బియ్యము, బెల్లంతో మెత్తగా చేసి పెట్టాలన్నమాట స్వామివారికి ఈ రోజున ప్రసాదంగా. ఈ
విధంగా మనం పాయసం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కానీ ఈ చెరుకు గడ మాత్రం ముక్కతోటే కలపాలి, అలాగే ఉంచాలి. ఇప్పుడు స్వామికి అర్ఘ్యం ఇవ్వడానికి ఒక రాగి చెంబు తీసుకొని ఈ విధంగా గంధము, కుంకుమ, బొట్టు పెట్టుకోవాలండి. అదే నదుల్లో ఇచ్చే వాళ్ళైతే వాళ్ళు దోసిళ్లతోటి ఇస్తారు కదా, మనం ఇంటి దగ్గర ఎలా ఇవ్వాలి అనేది నేను చూపిస్తున్నానండి. రెగ్యులర్ గా డైలీ ఇచ్చే వాళ్ళకైతే వాళ్ళకి అన్ని విధానాలు తెలుసు కదా. రోజు ఇవ్వని వాళ్ళైతే ఈ విధంగా ఇలా రథసప్తమి రోజు అర్ఘ్యం ఇచ్చినా మంచిదేనండి. లేదా మాఘమాసంలో ప్రతి ఆదివారము విడి రోజుల్లో కూడా ఎప్పుడైనా ఆదివారం అలా ఇచ్చినా కూడా చాలా మంచిదండి స్వామికి. ఇలా ఒక రాగి చెంబు తీసుకొని దానిలో నిండుగా నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలండి. ఈ అక్షంతలు కూడా మనం ఎర్రని అక్షంతలు వాడాలండి. ఈ రోజు స్వామికి ఎరుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు అక్షంతలతోటి పూజ చేయాలి. అలాగే ఇందులో కొంచెం గంధం కూడా వేసుకోవాలి. వేసుకొని మన దగ్గర ఎరుపు రంగు పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు వేసుకోవాలండి. ఈ విధంగా స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వడానికి రెడీ చేసి పెట్టుకోవాలి. దీంతో పాటు మనం ఆచమనం చేసుకోవడానికి ఒక ప్లేటు అవి తీసుకోవాలండి. ఈ పూజ విధానం అంతా కూడా మనం ఆరు బయట సూర్యుడు కనిపించేలాగా కనిపించేటప్పుడు, అందుకే కదా మనం సూర్య భగవాను ప్రత్యక్ష దైవం అని అంటారు కదా. పొంగలి కూడా మనం అలా బయట పెట్టి చేసుకోవచ్చు అండి. మనకి ఆవు పిడకలు ఉంటాయి కదా, ఆవు పిడకలతోటి బయట కూడా అలా చేసుకోవచ్చు. ఒకవేళ అలా అవకాశం లేని వాళ్ళు మనం స్టవ్ పైన కూడా మీ దగ్గర ఏమన్నా ఆవు పిడకలు ఉంటే ఆ విధంగా పెట్టి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అర్ఘ్యానికి ఏర్పాటు చేసుకోవాలి. మనం ఈ రథసప్తమి పూజ అంతా కూడా సూర్య భగవానుడు కనిపించే చోట చేసుకోవచ్చండి. లేదా ఒకవేళ మన తులసి మొక్క ఉంటుంది కదండి, తులసి కోట దగ్గర అయినా కూడా ఆ విధంగా దానికి తులసి కోట ముందు పెట్టుకొని అయినా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడికి కుదరదు అనుకున్నప్పుడు వాళ్ళ టెర్రస్ పైకి ఎక్కితే సూర్య భగవానుడు కనిపిస్తారు కదా, అక్కడ కూడా మీరు అర్ఘ్యం ఇవ్వచ్చు. ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లోకి వదలొచ్చు. లేదా మీరు కుండీలు ఉంటాయి కదండి మొక్కలతోటి, అలా కుండీలో అయినా డైరెక్ట్ గా కుండీలో అయినా వదలొచ్చు అనమాట. లేదా ప్లేట్ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. ఏదైనా కూడా సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనిపించేలాగా చూసుకోండి. ఎక్కడ వదిలినా కూడా, ప్లేట్లో వదిలినా లేక మనం మొక్కల్లో వదిలినా కూడా సూర్య భగవానుడు కనిపించేలాగా చూడండి. ముందుగా మనం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలండి. నమస్కారం చేసుకొని ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసిన తర్వాతే అర్ఘ్యం అనేది ఇవ్వాలి. సూర్య భగవానుడికి మనం అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆయనకి ఇష్టమైన 12 నామాలు ఉన్నాయండి. ఆ 12 నామాలు చదువుకుంటూ ఇలా 12 సార్లైనా ఇవ్వచ్చు. లేదా ఆయనకి బాగా ఇష్టమైనవి 5 నామాలు ఉన్నాయి. ఆ 5 నామాలు కూడా చదువుకుంటూ అయినా కూడా మీరు ఇలా ఈ విధంగా అర్ఘ్యం అనేది స్వామికి ఇవ్వచ్చు. ఈ విధంగా స్వామివారికి మనం అర్ఘ్యం ఇచ్చిన తర్వాత స్వామికి ఇష్టమైన 5 నామాలు చదువుకుంటూ ఈ విధంగా నమస్కారం చేసుకోండి. ఓం పూషాయ నమః, ఓం అర్యమాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని స్వామివారికి ఈ 5 నామాలంటే చాలా ఇష్టం అండి. రథసప్తమి రోజు ఈ 5 నామాలతోటి స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు. స్వామికి నమస్కారం చేసుకుంటూ 12 నామాలు ఉన్నాయి కదండి, ఆ 12 నామాలతో కూడా మీరు చదువుకుంటూ ఇలా స్వామివారికి నమస్కారం చేసుకోవచ్చు. మనకి ఆ 12 నామాలు అనేవి మనకి గూగుల్లో కూడా ఉన్నాయి కదా, కావాల్సిన వాళ్ళు ఒక్కసారి చూడండి. ఇంకా పూజా విధానంలోకి వెళ్దామండి. ఈరోజు స్వామివారి ప్రతిమ కానీ ఏమీ ఉండదండి, ప్రత్యక్షంగా ఉంటారు కదా. అందువల్ల మనం స్వామి కనిపించేలాగా ప్రత్యక్షంగా బయట మనం ఇది తులసి కోట దగ్గరైనా చేసుకోవచ్చు. లేదా మీరు టెర్రస్ పైన ఆ విధంగా సూర్య భగవానుడు కనిపించేలాగైనా చేసుకోవచ్చు. ఈ రోజు చిక్కుడు కాయలతో రథం తయారు చేస్తామండి. ఆ రథంలోకి స్వామిని ఆహ్వానిస్తామన్నమాట. మీరు తులసి కోట ముందు పెట్టుకొని ఈ విధంగా చిక్కుడుకాయల రథం మాత్రం ఈ రోజు కంపల్సరిగా చేసుకోండి. ఈ చిక్కుడుకాయల రథం ఎలా తయారు చేయాలి అనేది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఈ విధంగా మనం పుష్పాలతోటి చక్కగా రథాన్ని, స్వామిని అందరినీ అలంకరించుకున్న తర్వాత మనం పూజలో వినాయకుడిని కూడా ఫస్ట్ పూజించుకోవాలండి. మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మొదటగా వినాయకుడిని పూజిస్తాం కదా, ఈ విధంగా వినాయకుడిని కూడా పూజించుకోవాలి. ఈ రోజు పూజలో ఎర్రని ఒత్తులు ఉంటే వాడండి. లేదా ఒకవేళ మీ దగ్గర ఎర్రని ఒత్తులు లేకపోయినట్లయితే కుంకుమతోటి ఎర్రని ఒత్తుల్లాగా తయారు చేసుకోండి. ఆ విధంగా చేయొచ్చు. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఈ రోజు ఎర్రని పుష్పాలు
పుష్పాలు, ఎర్రని అక్షంతలు, ఎర్రని ఒత్తులు వీటితోటి దీపారాధన చేస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. మనం ఎర్రని ఒత్తులు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీపారాధన చేసుకున్నాము. దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన ఎప్పుడు కూడా ఏకవత్తితోనే వెలిగించాలండి, డైరెక్ట్గా వెలిగించకూడదు కదా. తర్వాత ఇప్పుడు మనం వినాయకుడిని పూజించుకుందామండి. వినాయకుడిని కూడా షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరునికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. పండ్లు ఏమైనా ఉన్నా కూడా అలా కూడా ప్రసాదంగా పెట్టొచ్చు, లేదా బెల్లం ముక్క అయినా కూడా ప్రసాదంగా పెట్టి స్వామికి హారతి ఇవ్వండి. ఇప్పుడు మనం సూర్య భగవానుడి కోసం అక్షంతలు తయారు చేసుకున్నాం కదండి. ఈ అక్షంతలతోటి ఆదిత్య హృదయం చదువుకుంటూ పూజ చేయండి. అలాగే లేదా ద్వాదశ నామాలు ఉన్నాయి కదా స్వామికి, ఆ ద్వాదశ నామాలతోటి కూడా పూజ చేసుకోండి. రోజు పూజలో స్వామికి ఇష్టమైన గోధుమలతోటి దీపం పెట్టుకోవచ్చండి. మీ దగ్గర జిల్లేడు ఆకులు ఉంటే జిల్లేడు ఆకులు పెట్టుకోవచ్చు, లేదా మనకి చిక్కుడు ఆకులు ఉంటాయి కదండి, చిక్కుడు ఆకులతోనైనా పెట్టుకోవచ్చు. ముందుగా కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద జిల్లేడు ఆకులతోటైనా పెట్టుకోవచ్చు, లేదా జిల్లేడు ఆకులు లేకపోతే చిక్కుడు ఆకులైనా కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని మనం ప్రమిదలు తీసుకొని 2 ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పసుపు రాసుకొని కుంకుమ గంధము పెట్టుకొని వాటికి మనం ఆయిల్ పోసి అందులో కూడా నువ్వుల నూనెతోనైనా చేయొచ్చు, లేదా మనం ఆవు నెయ్యితోనైనా దీపారాధన చేసుకోవచ్చండి. దానిలో కూడా మీరు ఎర్రని ఒత్తులు వేసి ఈ విధంగా 7 ఒత్తులు వేయాలండి. ఈరోజు ఈ గోధుమ దీపం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు 7 ఒత్తులు వేసి ఈ విధంగా స్వామికి పూజించి ఆ దీపాన్ని కూడా మనం ఎర్రని పుష్పాలతోటి అలంకరించుకోండి. విధంగా గోధుమలతోటి దీపం పెట్టి దీపం దగ్గర మనం పువ్వులతోటి అందంగా అలంకరించుకున్న తర్వాత దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసి నమస్కారం చేసుకోండి. ఇంకా మనం పాయసం చేసుకున్నాం కదండి, ఇది ఆరు బయట స్టవ్ కాకుండా మీరు పొయ్యి పెట్టేసి ఆవు పిడకలతోనైనా చేసుకోవచ్చు, లేదా ఇలా స్టవ్ ఉన్నా కూడా ఆ స్టవ్ పైన ఆవు పిడకలు ఏమన్నా దొరికినా కూడా ఆ విధంగా కూడా పెట్టి చేసుకోవచ్చండి. ఇలా చెరుకు గడతోటి కదా మనం కలిపింది, అలాగే తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టండి. మీరు బయట చేసుకున్నా కూడా అలాగే పెట్టండి. తులసికోట ముందు కూడా ఇలా గిన్నె తీసుకొచ్చి పెట్టండి. ఇంకా స్వామికి ద్వాదశ నామాలు చదువుకుంటూ మనం ఎర్రని అక్షంతలు కలుపుకున్నాం కదండి, ఆ ఎర్రని అక్షంతలతోటి పూజ చేయండి. ఇది అంతా కూడా మనము చిక్కుడు రథం చేసుకున్నాం కదండి, ఆ రథానికే చేస్తామన్నమాట. ఎందుకంటే స్వామివారి ప్రతిమ ఉంటే ఎవరి దగ్గరన్నా పెట్టుకోండి, లేదా మనకు స్వామి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు కదండి, అందుకని మనం చేసిన ఈ పాయసము ఇలా చిక్కుడు ఆకులు వేసి ఇలా 7 ఆకులు వేసి ప్రసాదంగా ఈ విధంగా ఆకుల్లో పెట్టండి. అలాగే స్వామికి రేగుపళ్ళు అన్నా కూడా చాలా ఇష్టం అండి, అందుకని చెప్పేసి రేగి పళ్ళు చిక్కుడు ఆకుల్లో మనం చేసిన ఈ మెత్తని పాయసం అండి. పాయసం మాత్రం చాలా మెత్తగా చేయాలన్నమాట, అంత మెత్తని పాయసం చేయండి. ఈ విధంగా స్వామికి మనం నివేదించాలి. ఒకవేళ మీ దగ్గర చిక్కుడు ఆకులు కనుక లేకపోయినట్లయితే తమలపాకులో అయినా పెట్టొచ్చండి, లేదా అదే విధంగా పాయసం గిన్నె అయినా ఆ విధంగా అయినా పెట్టొచ్చు. ఇలా పెట్టిన తర్వాత స్వామికి హారతి ఇచ్చి మనం ముందుగా కలుపుకున్నాం కదండి ఎర్రని అక్షంతలు కొన్ని పువ్వులు తీసుకొని ఆ చిక్కుడు రథం దగ్గర కదా మనం స్వామిని పూజించింది అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడే వాళ్ళైతే స్వామిని చూస్తూ అలా నమస్కారం చేసుకోండి. కొంతమంది మాకు సూర్య భగవానుడు మాకు సూర్యకిరణాలు పడవండి, మాకు కనిపించవు అని అంటారు కదా, అటువంటి వాళ్ళు మనం తులసికోట దగ్గర ఈ పూజ చేసుకొని సూర్య భగవానుడిని మీరు మనసులోనే ధ్యానించుకోండి, మనసులోనే నమస్కారం చేసుకోండి. ఒకవేళ మీరు కొంచెం దూరం బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కనిపిస్తారు కదండి, అటువంటప్పుడు నమస్కారం చేసుకోండి. ఇలా ఆవు పాలతో చేసిన పాయసంలో చెరక ముక్కతో కలపడం వల్ల మనకేంటంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు ఉంటే తగ్గుతాయండి, అలాగే ఆస్మా లాంటి వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఈ విధంగా ఎవరైతే పూజిస్తారో వారికి సూర్యుని యొక్క 7 గుర్రములను మోసిన పుణ్యం లభిస్తుందండి. ఇంకా ఈ రోజు అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా దానం ఇవ్వచ్చండి. ఉపవాసం ఉండేవాళ్ళు అవకాశం ఉండి వీలైన వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. ఒకవేళ ఉపవాసం మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఈ రోజు భోజనం మాత్రం అరిటాకులో భోజనం చేయండి, చాలా మంచిది. ఎవరైనా కూడా తులసికోట దగ్గర కానీ సూర్యకిరణాలు కానీ మాకు పడవండి మా ఫ్లాట్స్ లో కానీ అలా అనుకున్న వాళ్ళు మీ పూజా మందిరంలో అయినా ఈ విధంగా చిక్కుడుకాయలతోటి రథం ఏర్పాటు చేసుకొని పాయసం మాత్రం మెత్తగా చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లేడు ఆకులు మనం ఈ రోజు స్నానానికి పూజలో ఒకవేళ దీపం పెట్టుకోవడానికి కనుక గోధుమ దీపం పెట్టుకోవడానికి వాడినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ జిల్లేడు ఆకులతోటి వాళ్ళని పట్టుకొని ఇవ్వకుండా చూడండి. అలాగే ప్రతి ఒక్కరు
కూడా ఈ రథసప్తమి పూజ చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. దానివల్ల ఎక్కువ మంది ఈ పూజ చేసుకునే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.